హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అండ్ వెరైటీ స్టైల్ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఈజీగా తినేయచ్చు. సో ఒక పావు కిలో చికెన్ తీసుకుంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, స్పైసీ తగ్గట్టు కారం అండ్ గరం మసాలా లైట్గా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు, అంత బాగుంటుంది రెసిపీ వచ్చేసి. సో కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకుంటే మైదా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఆయిల్ బాగా హీట్ అయినాక నేను దానికన్నా ముందు కేక్ చేశాను, సో అదే ఆయిల్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో అంతేనండి, మ్యాగ్నెట్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా త్వరగా అయిపోతుంది రెసిపీ వచ్చేసి. సో ఆ గిన్నెలో పట్టేంత వరకు ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు పట్టేసి సో ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే సో ఈ పకోడా అనేది చేసుకోండి. సో నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే అసలు వాడలేదనమాట. చాలా బాగుంటుంది. సో స్పైసీ తక్కువ ఉంటుంది, మసాలాలన్నీ తక్కువ ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అనమాట. సో ఇంట్లో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా సో మనం ఈజీగా తినడానికి కూడా ఇబ్బంది ఉండదన్నమాట. ఎవరికి ఇబ్బంది లేకుండా సో ఈజీగా తినొచ్చు, అంత బాగుంటుంది అనమాట రెసిపీ వచ్చేసి. సో ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయిపోయింది. సో ఫుడ్ కలర్ అసలు వేయలేదబ్బా, అదే కలర్ అంటే కారానికి తగ్గట్టు కలర్ వస్తుంది కదా. ఒక కారం లైట్గా కారం ఉంటుంది, కలర్ ఉండదు అనమాట. కారం ఉంటే అసలు కలర్ ఉంటే కారం ఉండదు. సో అలా ఉంటుంది కదా. సో ఇలా ఏం ప్రాబ్లం లేదు. సో మేము ఇంటికాడ నుంచి పట్టించిన కారమే అనమాట. చాలా స్పైసీనెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు కలర్ కూడా అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, చాలా ముక్కలు మాత్రం చాలా సాఫ్ట్గా లోపల ఉడికి గట్టిగా లేకుండా అంత బాగున్నాయి అనమాట. సో ఎన్ని తిన్న కేజీ చికెన్ ఈజీగా తినేయచ్చు అనమాట. ఇద్దరు కలిసి ఒకళ్ళు కూడా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఈ స్టైల్ ఆఫ్లో ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే టైం లేకుండా చాలా అంటే ఈజీగా అవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. సో వంట రాని వాళ్ళు, పెళ్ళైన కొత్తలో వంటలు రావు కదా, ఎవరికి రావు. సో నేర్చుకుంటే వస్తాయి అనుకోండి. అలా కాకుండా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది అనమాట. సో నేను మా బాబుని ఆడించుకుంటేనే ఈ రెసిపీ అనేది త్వరగా చేసేసాను అనమాట. మ్యాగ్నేట్ చేస్తే టైం పడుతుంది, అలా టైం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే అసలు అవసరమే లేదండి, మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరమే లేదు. కార్న్ఫ్లోర్ మైదా వేసాం కదా, ఆ కారం అవన్నీ పట్టేస్తాయి ముక్కలకి ఆటోమేటిక్గా. సో మనం మ్యాగ్నేట్ చేసే అవసరం లేదు. సో ఇలా చేసుకొని తింటే సో ఈజీగా ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు చుట్టాలమ్మ తినడానికి స్టెఫ్లోకి అన్నిటికీ బాగుంటుంది. అండ్ లాస్ట్లో కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. దాంట్లో ఉప్పు కొంచెం చల్లేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ ముక్క, ఆ పచ్చిమిర్చి, కరివేపాకు అబ్బా 2 కలిపి తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో చూస్తుంటే ఎంత నోరు ఊరాలా, ఇంకా తింటే ఇక అదూస్ అనమాట, మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. అంత బాగుంటుంది రెసిపీ వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ చేయడం మాత్రం క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇది రెసిపీ మాది. సో ఇంకా మంచి రెసిపీస్ చేయాలి అంటే, మీరు చూడాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సిందే. సో అంతేనండి, చాలా బాగా వచ్చేసింది. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ మై ఛానల్.